ఢిల్లీలో ఉండే అర్జున్ విక్రమ్ సింగ్ అనే రైటర్ దైవశక్తిని సవాల్ చేస్తూ ఒక కొత్త స్టోరీని రాయాలి అని అనుకున్నాడు. ఆ స్టోరీలో నిజమైన సంఘటనలను చూపించాలి అనే ఉద్దేశంతో గడ్డ కట్టే చలిలో అర్ధరాత్రి శ్మశాన వాటికలో ఒక రాత్రంతా ఉన్నాడు. ఆ రాత్రి ఉండడం వల్ల తనకు జరిగిన వింత అనుభవాలు ఏంటి, దానివల్ల తాను తెలుసుకున్న నిజాలు ఏంటి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు గనక మన ఛానల్కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అర్జున్ విక్రమ్ సింగ్ 28 సంవత్సరాల వయసు ఉంటుంది. దక్షిణ ఢిల్లీలో పుట్టి పెరిగారు. సెయింట్ పీటర్స్ మరియు కొలంబియాలోని జర్నలిజం స్కూల్లో స్టడీని పూర్తి చేశాడు. గత 6 సంవత్సరాలుగా 10 ప్రాచీన భారతీయ రహస్యాలు ఆధునిక శాస్త్రం వివరించలేనిది అనే అంశంపై బైట్లు చేస్తూ ఉన్నాడు. తాను రాసిన 10 భారతీయ ప్రాచీన రహస్యాలు అన్ని చెత్త అని ప్రైవేట్గా నమ్ముతాడు. తాను తాగుడుకు బానిసైన వ్యక్తి విస్కీ వాసన చూస్తే ఎలాగైతే అసహించుకుంటాడో అదే విధంగా తాను మూఢనమ్మకాలను ద్వేషిస్తాను అని అంటాడు. ఈ మూఢనమ్మకాలు తన కుటుంబాన్ని నాశనం చేశాయి అని చెప్పుకొచ్చాడు. అర్జున్ విక్రమ్ సింగ్ యొక్క తండ్రి కారు ప్రమాదంలో చనిపోయారు. హరిద్వార్లో ఉండే ఒక పండితుడు తన తండ్రి తిరిగి బ్రతికి వస్తాడని, దానికోసం నిష్టగా పూజలు చేయాల్సి ఉంటుందని చెప్పడంతో తన తల్లి ప్రతి మంగళవారం 108 దీపాలు వెలిగించేదని, ఇప్పటి వరకు తన తండ్రి తిరిగి రాలేదని, అయినా నా తల్లి ఇంకా 108 దీపాలు వెలిగిస్తూనే ఉందని అంటాడు. అయితే ఇంతవరకు తన తండ్రి ఎందుకు తిరిగి రాలేదో పండితుడు చెప్పలేదని, పండితుడు మాత్రం కొత్త టయోటా కారును కొన్నాడని అన్నారు. నా రాతలను ప్రచురించే ఎడిటర్ తంత్రాన్ని తప్పుపట్టే బుక్ రాయాలని ₹1,00,000 ఇవ్వడంతో నేను వాటిని రెప్పపాటున కూడా ఆలోచించకుండా తీసుకొని వెంటనే బుక్ రాయడానికి ఒప్పుకున్నాను. సిద్ధులు, మహర్షులు శవసాధన చేసేవాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అవి అన్నీ నేను తెలుసుకోవడం కోసం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన మరియు అపవిత్రమైన పీఠం అయిన తారాపీఠానికి అర్జున్ విక్రమ్ సింగ్ బయలుదేరాడు. అది నవంబర్ 3, 2025 ఈ పీఠానికి చేరుకున్నాడు. కోల్కతా నుండి రైలు 6 గంటలు ఆలస్యంగా వచ్చింది. చివరికి అతను రాంపూర్ హాట్ ప్లాట్ఫామ్ పైకి అడుగు పెట్టినప్పుడు గాలి పొగతో తడి మట్టి వాసనతో దట్టంగా ఉంది. ముందు పళ్ళు లేని రిక్షావాలా నాకు తారాపీఠ్కు మరో 40 నిమిషాలు ఉందని చెప్పాడు. నేను కేవలం ఢిల్లీ కా బాబు అని చెప్పినందుకు అతను నా నుండి 3 రెట్లు ఎక్కువ ఛార్జ్ చేశాడు. ఎలాగో అలా ఆలయానికి చేరుకున్నాను. ఆ ఆలయ పట్టణం నన్ను చెంపదెబ్బ కొట్టినట్టుగా తాకింది. లౌడ్ స్పీకర్లు 120 డెసిబెల్స్ వద్ద భజనలు చేస్తూ ఉన్నాయి. ఆ తారా ముందు గొంతు కోసే వరకు వేచి ఉన్న మేకలు రక్తం మడుగులో ఉన్నాయి. జడలు విప్పిన జుట్టుతో ఉన్న సాధువులు భాంగ్ కోసం వేడుకున్నారు. ఎర్రటి చీరలు ధరించిన స్త్రీలు తమ తలపై గంగాజలంతో చేసిన ఇత్తడి కుండలను మోస్తూ ఉన్నారు. ప్రతి చోట, ప్రతి గోడ, ప్రతి పాన్ షాప్ షట్టర్ ఒకే చిహ్నంతో పెయింట్ చేయబడి ఉంది. ఒక వృత్తం, లోపల క్రిందికి చూపే త్రిభుజం, రక్తం కారుతున్న ఎరుపు. నేను హోటల్ తారా ప్యాలెస్ లోకి ప్రవేశించాను. అక్కడ తేమ మరియు ధూపం వాసన వచ్చే కాంక్రీట్ పెట్టె ఉంది. నా గది దహన సంస్కారాల స్థలానికి చాలా దగ్గరగా ఉంది. కానీ నేను భయపడలేదు. నేను ఓ మూలన సామాగ్రికి దగ్గరగా ఉండాలనుకున్నాను. ఆ రాత్రి నేను నా మ్యాక్ బుక్ ని తెరిచి పరిచయాన్ని టైప్ చేయడం ప్రారంభించాను. తంత్రం అంటే ఏమిటి అని మొదటి అక్షరాన్ని రాశాను. అధికారికంగా ఇది ఒక రహస్య సాంప్రదాయం. అది వ్యతిరేకానికి, ఇది దానికి వ్యతిరేకంగా కాకుండా శరీరం ద్వారా విముక్తి వాగ్దానం చేయడం. అనధికారికంగా ఇది ఆధ్యాత్మిక అభ్యాసం అని పిలుస్తూనే మద్యం తాగడానికి, మాంసం తినడానికి మరియు దహన సంస్కారాలలో లైంగిక సంబంధం కలిగి ఉండటానికి ఒక సాకు కోరుకునే మోసగాళ్ల చివరి ఆశ్రయం. ఈ పుస్తకం శవ పరీక్షకు నివేదిక అవుతుంది. మరుసటి రోజు ఉదయం నేను పింటూ అనే గైడ్ ని నియమించుకున్నాను. 19 ఏళ్ల వయసు, బంగారు గొలుసు, నకిలీ రేబాన్ పెట్టుకుని ఉన్నాడు ఆ అబ్బాయి. తను నాకు నిజమైన తాంత్రిక్ బాబా, చాలా శక్తివంతమైన వాడు, చాలా ప్రమాదకరమైన వాడు ఉన్నాడు అని చెప్పాడు. అతనిని నేను చూపిస్తానని వాగ్దానం కూడా చేశాడు. ఇద్దరం కలిసి మేము ప్రధాన ఆలయం దాటి శ్మశానం వైపు నడిచాము. వెదురు గుట్టలు మరియు కుళ్ళిన తాటి చెట్ల మధ్య మార్గం చాలా ఇరుగ్గా ఉంది. గాలి బరువు, బంతి పువ్వులు మరియు కుళ్ళిన
ఉడికిన మాంసంతో గాలి వస్తోంది. ఓ పక్క ఎముక ముక్కల కోసం కాకులు పోరాడుతున్నాయి. పింటూ ఒక మర్రి చెట్టు దగ్గర ఆగాడు. దాని వేర్లు పాసుల్లా వేలాడుతూ ఉన్నాయి. దీనికి మించి అతను గుసగుసలాడుతూ బాబా ఉన్న ప్రదేశం ఇదే అని అన్నాడు. నేను అంతకు మించి వెళ్ళను. గత సంవత్సరం నా స్నేహితుడు రాజు రాత్రి ఇక్కడికి వచ్చాడు. మరుసటి రోజు ఉదయం అతను ఇదే చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. నాలుక నల్లగా ఉంది, కళ్ళు బయటపడ్డాయి. పోలీసులు మాత్రం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు అని అన్నారు. బాబా అతన్ని పిలిచారని అందరికీ తెలుసు, కానీ ఎవ్వరూ చెప్పరు. అది విని నేను పెద్దగా అని నవ్వుకున్నాను. ఆ కథను వ్యాప్తి చేయడానికి నీకు ఎంత చెల్లించారు అని అన్నాను. పింటూ గాయపడినట్లుంది హృదయం. జీతం లేదు సార్, మీరు బాబాను కలవాలనుకుంటున్నారా లేదా అని కోపంగా అన్నాడు. నేను అతనికి 500 రూపాయలు అదనంగా ఇచ్చాను. అతను దానిని జేబులో వేసుకుని అక్కడ నుండి వెళ్లిపోయాడు. నేను ఒంటరిగా శ్మశానం వైపు నడవడం మొదలుపెట్టా. అది అస్సలే దహన సంస్కారాలు జరిగే స్థలం. అక్కడ సగం కాలిపోయిన చితులు సోమరితనంతో పొగలు కక్కుతున్నాయి. కుక్కలు తొడ ఎముకలను కొరుకుతూ ఉన్నాయి. ఒక చిన్న అమ్మాయి ఒక వస్త్రంలో ప్లాస్టిక్ సంచిలో బూడిదను సేకరిస్తోంది. బహుశా ఆచారాల కోసం, తాంత్రికులకు అమ్మడానికేమో. ఆమె నల్లటి దంతాలతో నన్ను చూసి నవ్వి బాబా వేచి ఉన్నాడు అని చెప్పింది. నేను ఆమె చూపులను అనుసరిస్తూ ముందుకు సాగాను. నేను అతనికి 10 అడుగుల దూరంలో ఉన్నాను. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది, కానీ అది అడ్రినల్ అని నాకు నేనే చెప్పుకున్నాను. ఇంకేమీ లేదు. ఆ వ్యక్తి తల పైకెత్తి చూశాడు. అతని కళ్ళు పూర్తిగా తెల్లగా ఉన్నాయి. కనుపాప లేదు, కేవలం పాలల్లాంటి శూన్యత. అయినప్పటికీ అవి నా పుర్రెలోకి నేరుగా గుచ్చుకున్నట్లు అనిపిస్తూ ఉంది. నువ్వు పుస్తకం రాయడానికి వచ్చావు కదా అని అన్నాడు. అతని గొంతు ఎండిపోయిన ఆకులు రాతి మీద గీకుతున్నట్లుగా ఉంది. నేను నీళ్లు మింగాను. అతను టైటిల్ ఏంటి అన్నాడు. నేను తంత్రం అంటే ఏమిటి అని అన్నాను. అతను పెద్దగా నవ్వాడు. పళ్ళ కొనలకు పదును పెట్టబడ్డాయి. మంచి శీర్షిక, కానీ అసంపూర్ణంగా ఉంది. అసలు ప్రశ్న ఏమిటంటే మీకు తంత్రం అంటే ఏమిటి, అంతే కదా అని అన్నాడు. నేను వెనక్కి అడుగు పెట్టక ముందే అతను 2 వేళ్లను పుర్రెలోకి ముంచి నా నుదిటిపై ఒక గీతను గీశాడు. అది వెచ్చగా ఉంది. ఇనుము మరియు మద్యం వాసన వచ్చింది. నేను ప్రొఫెషనల్ గా అనిపించడానికి ప్రయత్నిస్తూ మీ పేరు ఏంటి అని అడిగాను. అతను చనిపోయిన వారి పేర్లు అని అతను అన్నాడు. జీవించి ఉన్న వారికి పేర్లు అవసరం లేదు, కానీ అది మీకు ఓదార్పునిస్తే మీరు నన్ను బాబా అని పిలవచ్చు అన్నాడు. అతను నిలబడ్డాడు. చాలా పెద్దవాడు, కనీసం 6.5 అడుగులు మరియు అస్థిపంజరంలాగా సన్నగా ఉన్నాడు. అతని చర్మం అతడి కాగితంలా అతని ఎముకలకు అతుక్కుపోయింది. అతని కాళ్ళ మధ్య బేస్బాల్ బ్యాట్ పరిమాణంలో నల్లటి ఇనుప త్రిశూలం ఊగుతూ ఉంది. తంత్రం అంటే ఏమిటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు అని అతను అన్నాడు. నేను మీకు చూపిస్తా, కానీ ఒక ధర ఉంది అన్నాడు. ప్రతిదానికి ఒక ధర ఉంటుంది. మీ ధర ఎంత అని అడిగాను. అతను నవ్విన శబ్దానికి అక్కడి నుంచి కాకులు ఎగిరిపోయాయి. డబ్బు కాదు రచయిత అబ్బాయి, చాలా విలువైంది కావాలి. అతను తిరిగి చితుల మధ్య ఉన్న శ్మశానంలోకి నడిచాడు. ప్రతి హేతుబద్ధమైన ప్రవృత్తికి వ్యతిరేకంగా నేను అతనిని అనుసరించాను. అది నా మొదటి సాయంత్రం. కొన్ని గంటల క్రితం ఒక మృతదేహాన్ని దహనం చేసిన చోట తాజాగా కాలిన ప్రదేశంలో నన్ను కూర్చోబెట్టాడు. నేల ఇంకా వేడిగా ఉంది. అతను మానవ ఎముకల పొడితో నా చుట్టూ ఒక వృత్తం గీసి సూర్యోదయం అయ్యే వరకు దాని లోపల ఉండమని చెప్పాడు. సర్కిల్ లోపల మీకు ఏది హాని కలిగించదు అని అతను అన్నాడు. కొద్దిసేపటి తర్వాత అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నేను ఒక్కడే ఉన్నాను. 9 గంటల వరకు అక్కడే కూర్చున్నాను. మొదట్లో కీటకాలు మాత్రమే కనిపించాయి. తరువాత కుక్కలు వచ్చి ఎర్రటి కళ్ళతో నన్ను చూశాయి. తరువాత చితుల మధ్య ఆకారాలు కదిలాయి. పొడవుగా, సన్నగా, సాగదీసినట్లు ఎక్కడో ఒక స్త్రీ ఏడుస్తూ ఒక బిడ్డ పేరు పిలుస్తున్నట్లు నేను విన్నాను. మానవత్వం లేని నవ్వు నాకు వినిపిస్తోంది. తెల్లవారుజామున సమయం దాదాపు 3 గంటల 17 నిమిషాలు అవుతోంది. ఉష్ణోగ్రత 20 డిగ్రీలు పడిపోయింది. నా ఊపిరి తెల్లగా వస్తుంది. ఏదో వృత్తం చుట్టూ తిరుగుతూ దాని పాదాలను లాగుతోంది. ప్రతి అడుగు కుళ్ళిన బంతి పువ్వుల వాసనతో కూడిన మండుతున్న ముద్రను మిగిల్చింది. నేను కళ్ళు మూసుకొని నాలో నేను ఇలా చెప్పుకున్నాను. సామూహిక హిస్టీరియా, గ్రూప్ హిప్నాసిస్, ఇన్ఫ్రా సౌండ్, చితుల నుండి కార్బన్ మోనాక్సైడ్
నిజం తప్ప మరేదైనా ఉందా అని నాకు నేనే చెప్పుకున్నాను. నేను కళ్ళు మూసుకొని నాలో నేను ఇలా చెప్పుకుంటూ ఉంటున్నాను. చివరికి సూర్యుడు ఉదయించినప్పుడు బాబా మళ్ళీ నా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు అలాగే ఉండిపోయావు అని అతను దాదాపు ఆశ్చర్యపోయాడు. ఖచ్చితంగా చేశాను. నేను గట్టిగా అరిచాను. నా గొంతు పొంగురుపోయింది ఆ అరుపుకి. ఇవి కేవలం మనసుకు సంబంధించిన ఉపాయాలు మాత్రమే. అతను ముందు రోజు సాయంత్రం నా నుదుటిపై గీసిన గీతను చేయి చాపి తాకాడు. అది నల్లగా మారి నా చర్మంలోకి పచ్చబొట్టులాగా చొచ్చుకుపోయింది. మనస్సు యొక్క ఉపాయాలు. అతను నవ్వుతూ మళ్ళీ అన్నాడు, తంత్రం అంటే అదే. రేపు రాత్రి ఒక పాఠం. ఇంట్లో భయాన్ని వదిలేయండి. మనం ఎక్కడికి వెళ్తున్నామో అది సహాయం చేయదు అని అన్నాడు. నేను హోటల్కి తిరిగి వెళ్ళి 40 నిమిషాలు స్నానం చేశాను. అయినా మరణ వాసన అడుక్కోలేకపోయాను. ఆ రాత్రి నేను తాంత్రిక శక్తి అంటే దీర్ఘకాలిక ఇంద్రియ లేమి మరియు స్వీయ సూచన తప్ప మరొకటి కాదని 200 పదాల వరకు టైప్ చేశాను. నేను ఆ అధ్యయనానికి వన్ నైట్ ది సర్కిల్ ఆఫ్ డెవల్యూషన్ అని పేరు పెట్టాను. నేను సబ్మిట్ లో ఫీల్ అయి నిద్రపోయాను. నా కలలో బాబా తెల్లటి కళ్ళు పైకప్పు నుండి నన్ను చూస్తూ ఉన్నట్లు అనిపించాయి మరియు నా నుదిటిపై ఉన్న నల్లని గీత రక్తస్రావం అవుతూనే ఉంది.